గారు మీకన్నీ అబద్ధాలే చెప్పారు. ఎప్పుడు చూడని దేశాల్లో కూడా మీ అందరినీ నమ్మి కోట్లాది రూపాయలు పెట్టి బిజినెస్ ప్రారంభించానే, అందుకు నాకు ఈ శాస్త్ర తప్పకుండా జరగాల్సిందే. నువ్వు 6 నెలలు లేదా సంవత్సరమో అక్కడుండి కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి. నా ఫ్రెండ్ నాన్న 2 రోజుల్లో మలేషియాకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు దిగులు పడకుండా వెళ్ళండి. చిన్నయ్య గారి పనా? ఏంటమ్మా ఇది చిరత తుడుస్తున్నావు? ఏమిటమ్మా కొంచెం కూడా చేదరించుకోకుండా పేడను కడిగేశావు? ఎవరు నువ్వు? మాట్లాడవేంటమ్మా, ఎవరు నువ్వు? అయ్యగారు చూసారే. నువ్వెవరో అయ్యగారు నా ఫ్రెండే. తనకమ్మా నాన్న ఎవరూ లేరు, భర్త మాత్రమే ఉన్నారు. ఆయన అర్జెంటుగా ఫారెన్ వెళ్ళారు. తనతో ఎవరూ లేరు, అందుకే కొన్ని రోజులు నాతో ఉంటుందని. ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి పని చేసిందంటే చాలా మంచి పిల్ల. నీతో పాటే ఉండని, నీకు తోడుగా ఉంటుంది. సరే అయ్యగారు. హలో, అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పావు. సరే సరే సరే, అలాగే. గంగా అయ్యగారు, నీ ఫ్రెండ్ మంచి పిల్లనే అనుకున్నాను. చాలా అదృష్టవంతురాలమ్మా. తనొచ్చిన వేళ విశేషం, మన అరుణ్కి వీసా వచ్చింది. రేపే వాడు మలేషియా వెళ్తున్నాడు. ఎక్కడ వాడి ప్రయాణం ఆలస్యం అవుతుందోనని నేను చాలా దిగులు పడ్డాను. ఇప్పుడు మంచి వార్త తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్లి అరుణ్కి చెప్తాను. సరే అయ్యగారు. మావయ్య గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఆయన గారి కోడలని చెప్పుకోలేకపోవడమే కష్టంగా ఉంది. నాకు ఆయన దగ్గర మంచి పేరు వస్తే చాలు. కానీ నేను వచ్చిన వేళ బిజినెస్ లో నష్టం వచ్చిందని తెలియక నేను అదృష్టవంతురాలని పొగిడారు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజమే, దానికి మీరేం చేస్తారు? అదొదిలేయండి. చిన్నయ్య గారికి వీసా కొంచెం లేటుగా దొరికితే బాగుండేదేమో. ఏ మళ్ళీ మెయిన్ ఆఫ్ చేస్తే నువ్వు కొవ్వొత్తులు వెలిగించడానికా? ఆయన వెళ్ళి బిజినెస్ లో సాధించి రావాలి, అదే ఇప్పుడు ముఖ్యం. అయ్యగారు ఏం సాధించినా దాని వెనుకుండేది మీరేనని నాకు తెలిసిపోయింది. నేను వస్తాను. రేపే వెళ్ళక తప్పదా? ఏమిట్రా ఇది? నువ్వు అక్కడికి వెళ్ళి మన కంపెనీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావు అనుకుంటే వెళ్ళక తప్పదా అని ఇష్టం లేనట్టు అడుగుతున్నావు. తప్పకుండా మీ నమ్మకాన్ని కాపాడతాను నాన్న, కానీ వెంటనే వెళ్ళాలనుకుంటేనే అదోలా ఉంది. వెళ్ళేంత వరకు అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లోకి దిగావంటే ఇక్కడున్నవన్నీ మర్చిపోతాం. నీ మనసంతా దాని మీదే ఉంటుంది. అది నిజమే నాన్న, అయినా ఒక వారం రోజుల తర్వాత వెళ్తాను. ఏమిటరుణిది? బిజినెస్ ఉన్న పరిస్థితి తెలుసు కూడా వారం తర్వాత వెళ్తానంటావేంటి? ఏం లేదు నాన్న, నేను ఇదిగో. అంటే నాన్న, ఎందుకో తెలీదు, కొద్ది రోజుల తర్వాత వెళ్దామని అనిపిస్తోంది. ఏమిటరుణ్, ఏదో కొత్తగా పెళ్ళైన వాడు భార్యను వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతున్నావు. కాఫీ చాలా బాగుందమ్మా. ఇది నేను పెట్టలేదయ్యా, నా ఫ్రెండ్ పెట్టింది. ఫ్రెండా? నాకు తెలిసినమ్మాయే, బాగా తెలుసు నాకు.
మంచి పిల్లరా, గంగకు ఫ్రెండ్. అమ్మా, వీడు మా అబ్బాయమ్మా, అరుణ్. ఇప్పుడేగా వీడిని చూస్తున్నావు. రై, ఆ అమ్మాయి గంగని కలిసి వెళ్ళిపోతానని చెప్పింది. నేనే కొద్ది రోజులు ఇక్కడే ఉండి వెళ్ళామ్మా అని చెప్పాను. ఏమంటావు? మీరు చెప్తే ఓకేనన్నా, కానీ ఇంటికొచ్చిన గెస్ట్తో పనిచేయిస్తామా? కరెక్టే గంగా. అయ్యగారు, గెస్ట్ గా వచ్చిన పిల్ల చేత ఎందుకమ్మా పని చేస్తున్నావు? అది ఇందులో ఏముందయ్యా, ఇది కూడా నా ఇల్లే అనుకుని చేస్తున్నాను. అమ్మా, నువ్వు ఇంట్లో పని చేసినా సరే చేయకపోయినా సరే అప్పుడప్పుడు నాకు కాఫీ మాత్రం ఇస్తూ ఉండు. ఎందుకంటే నువ్వు పెట్టిన కాఫీ సూపర్ గా ఉందమ్మా. బాగుందమ్మా, అది కూడా ఇవ్వు. ఇది అమ్మగారికి, మీకు ఆల్రెడీ షుగర్ ఎక్కువగా ఉంది. అరుణ్, కొంచెం ఉండు, వస్తాను. చక్కెర కొంచెం తక్కువగా ఉంది. ఎవరైనా చూస్తారండి. మా నాన్నగారి కూడా నువ్వు బాగా నచ్చేసావు. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతోంది. కానీ నా దగ్గర నువ్వు మంచిగా నడుచుకోవడం లేదు. ఏమిటి మీరనేది? ఏకాంతంగా ఉన్నావు, ఏమీ చేయనివ్వడం లేదే. మీరు ఊరికే ఉండలేరా? ఊరికే ఎలా ఉండమంటావు? రేపు ఫారిన్ వెళ్ళిపోతాను. నీ గుర్తుగా నాకేమైనా ఇవ్వాలి కదా. గంగొస్తోంది, నేను తర్వాత వస్తాను. చక్కెర చాలేదు, అందుకే వేసుకొని వచ్చాను. నిక్షేపంగా వేసుకొని చిన్నయ్య గారు, ఇది మీ ఇంటి చక్కెర. ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మాధవయ్య, అయ్యా, అన్ని కారులో పెట్టావు కదా? పెట్టానయ్యా. అడ్వకేట్ కి ఫోన్ చేసి చెప్పావా? చెప్పానయ్యా, వకీల్ గారు ఆఫీసులో కాచుకుని ఉన్నారంటయ్యా. నానా, నేను అడ్వకేట్ దగ్గరికి వెళ్ళొస్తాను. అడ్వకేట్ దగ్గరికి వెళ్తున్నారా? ఎందుకు ఇప్పుడు? ఏమిటి అలా అడుగుతున్నావు? ఈ రాత్రికి నువ్వు మలేషియా వెళ్తున్నావు కదా, అక్కడ మన కంపెనీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా. అవన్నీ నువ్వు సాల్వ్ చేయాలంటే నీకు రైట్స్ ఉండాలి. అందుకే అడ్వకేట్ ని కలిసి నీకు పవర్ ఆఫ్ అటార్నీ ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను. వస్తాను, రా వెళ్తా. గంగా, జానకి ఎక్కడుంది? అవుట్ హౌస్ లో ఉంది. ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా, అక్కడ ఒంటరిగా ఏం చేస్తోంది? రాత్రి మీరు ఊరికి వెళ్ళడం తలుచుకొని దిగులు పడుతున్నారు. నేను ధైర్యం చెప్పాలని చూశాను, కానీ వినలేదు. సరే, డిస్టర్బ్ చేయకూడదని వదిలేసి వచ్చాను. నేను మాట్లాడతానులే. గంగా, పని పూర్తయిందా లేదా? కర్టన్స్ మారిస్తే అయిపోతుంది. అవన్నీ తర్వాత చూసుకో, నా కాళ్ళు బాగా నొప్పెడుతున్నాయి. రండమ్మా, నూనె రాస్తాను. నాకున్న కాళ్ల నొప్పికి 1 గంట సేపైనా నూనె రుద్ది మర్దన చేసి వెళ్ళాలి. నన్ను ఎప్పుడు వెళ్ళమంటారో అప్పుడు వెళ్తాను. సంతోషమా? రావే, రా. పదండమ్మా.
రాత్రికి బయలుదేరుతున్నారా? అవును. ఆరోగ్యం జాగ్రత్త అండి. ఇలా రా. నన్ను తలుచుకుంటూ ఉంటానని ధైర్యంగా చెప్పావు. ఇప్పుడు ఈ దిగులేంటి? దిగులేమీ లేదు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాలి. అంతవరకే నీతో ఉండగలను. భార్యగా మీకు నేను ఒక్కరోజు కూడా వండి పెట్టలేదు, ఒక్కరోజు కూడా భోజనం వడ్డించలేదు. నా చేతులతో ఈరోజు వంట చేశాను. భోంచేస్తారా? త్వరగా పెట్టు. బాగా తినాలి. ఇదిగోండి. తినండి. తినిపించండి. కోరుకుతారేంటి? నేను తినిపించను, మీరే తినండి. సూపర్గా ఉంది. ఇదిగోండి, ఇంకొంచెం పెడతాను. తిన నువ్వు. ఒట్టి కూరలే ఉన్నాయి, తినండి. చాలు జానకి. భోంచేయండి. నోరు తెరవండి. తుడుచుకోండి. తిరిగి రావడానికి 2 నెలలు పడుతుంది. ఇంకేమీ లేదా? కేవలం ఈ భోజనమేనా? ఇంకేం కావాలి? 2 నెలలు గుర్తుండేలా ఏదైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? నేనివ్వనా? మన ఫస్ట్ నైట్ ఎలా ఉంది?
మొద్దు ఇది డేరా. ఓ అయితే ఫస్ట్ నైట్ అయ్యాక ఊరికెళ్ళినా నాన్న రారు పిలిచారా? కూర్చో. అడ్వకేట్ని మీట్ అయి అన్ని విషయాలు మాట్లాడాను. వెంటనే కంపెనీలో అన్ని నిర్ణయాల్ని నువ్వే తీసుకునేలా పవర్ ఆఫ్ అటార్నీ ఏర్పాటు చేయమన్నా. ఏంటి సరేనా? తర్వాత ఇందులో నీ పాస్పోర్ట్, టికెట్, వీసా అన్నీ ఉన్నాయి. ఈరోజు రాత్రికే ఫ్లైట్. నీ థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు. నీకు అక్కడ కావలసినవన్నీ కూడా మేనేజర్కి చెప్పి ఏర్పాటు చేయమన్నాను. ఇదిగో తీసుకో. ముఖ్యమైన విషయం ఒక్కటే, నువ్వు నీ దృష్టంతా బిజినెస్ మీదే పెట్టి కంపెనీని రికవర్ చేసి తిరిగి రావాలి. ఓకే సరేనా? సరేనన్నా. ఏమిటి ఏదో మూడౌట్లో ఉన్నాడో? ఏమైంది వీడికి? చిన్నయ్య గారు మీకేమైనా కావాలా? నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి గారు. జానకి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. నువ్వే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నా గురించి ఆలోచిస్తూ దిగులు పడొద్దని చెప్పు. నేను సంతోషంగానే ఉన్నానని చెప్పు. తను నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని వేళకి భోంచేయమని చెప్పు. ఆరోగ్యాన్ని కూడా కేర్ఫుల్గా చూసుకోమను గంగా. ఆయన ఆరోగ్యాన్ని కేర్ఫుల్గా చూసుకోమను. నేను లేననే దిగులుతో సరిగా భోంచేయకుండా నిద్రపోకుండా ఉంటారు. నేను లేననే దిగులతో సరిగ్గా నిద్రపోకుండా భోంచేయకుండా ఉంటుంది. నువ్వైనా చెప్పు. వెళ్ళిన పని జాగ్రత్తగా చూసుకొని అంతా పూర్తి చేసుకొని త్వరగా రమ్మని చెప్పు. నేనెక్కడున్నా నా మనసు తన దగ్గరే ఉంటుందని చెప్పు. ఎప్పుడైనా టైం దొరికితే ఒక్క ఫోన్ చేయమని చెప్పు. నేను ఏడుస్తున్నట్టు ఆయనకి చెప్పొద్దు. వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా వచ్చేస్తానని చెప్పు. నేను ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తానని చెప్పు. ఈ ఫోన్ జానకివ్వు. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తానని చెప్పు. నేను ఇప్పుడున్న పరిస్థితిలో తను చూశానంటే నాకే తెలియకుండా ఏడ్చేస్తాను. అనవసరంగా అందరికీ సందేహం వస్తుంది. నేను వెళ్ళేటప్పుడు తనని లోపల నుంచి తొంగి చూడమను. తన ముఖం ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఆయన చూశానంటే నాకే తెలియకుండా కౌగిలించుకుని ఏడ్చేస్తాను. దాంతో అనవసరంగా అందరికీ సందేహం వస్తుంది. అందుకని ఆయన వెళ్ళేటప్పుడు నేను ఇక్కడి నుంచి తొంగి చూస్తానని చెప్పు. ఏమైంది? మీరిద్దరూ ఒకరినొకరు లవ్ చేసుకున్నారని చెప్పడం కంటే ఒకరి కోసం ఒకరు పుట్టారని చెప్పడమే కరెక్ట్. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, యు ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, యు ఆర్ బోర్న్ ఫర్ ఈచ్ అదర్. ఇది కూడా అలాగే ఉంది. జానకక్క నాకేం చెప్పి పంపించారో అదే మీరు కూడా చెప్తున్నారు. మీరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు. విడివిడిగా వేర్వేరు లోకాల్లో ఉన్నా కూడా మీ ఇద్దరి మనసులో ఒక్కటే. మంచిది బాబు. చల్లగా ఉండు బాబు. నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో. వస్తాను. అరుణ్, నువ్వు వెళ్లే పని జాగ్రత్తగా పూర్తి చేసుకురా. వెళ్ళొస్తాను. సరే బాబు, పద.